జనాభా నియంత్రణపై భారతదేశం దృష్టి పెట్టకపోతే దేశం మొత్తం కూడా అన్ని రకాల ఇబ్బందులు జరిగే పరిస్థితులు భవిష్యత్తులో ఉన్నాయని చెప్పేసి దేశంలోని కొంతమంది ఆర్థికవేత్తలు, కొంతమంది ఆరోగ్యవేత్తలు చాలామంది కూడా గుర్తు చేస్తున్నారు. ఇది నిజమే. భారతదేశం సంవత్సరానికి కూడా జనాభా బాగా పెరిగిపోతుంది. దీనివల్ల ఆరోగ్యానికి సంబంధించి కానీ, హాస్పిటల్కి సంబంధించి కానీ కుటుంబాలు పెరిగిపోతుండడం వల్ల దేశంలోని వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాలకు ఇబ్బందులే, దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా ఇబ్బందులే, ప్రభుత్వానికి ఇబ్బందులే. ఇవన్నీ ముదిరి పాకాన పడితే దేశానికి ప్రమాదం, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అన్ని రకాల ఇబ్బందులు, అన్ని వసతులకు సంబంధించి కానీ, ఇతరత్ర వ్యక్తిగతంగా కానీ, సామాజికంగా కానీ, సంఘపరంగా కానీ ఎన్నో ఇబ్బందులు తప్పవు ఈ దేశానికి. రాబోయే సంవత్సరాల్లో దీన్ని అదుపు చేయలేకపోతే ఈ దేశం ఇప్పటికే నెంబర్ 2గా ఉంది. ప్రపంచంలోనే జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో చైనా, ఆ తర్వాత మనం ఉన్నాం. ఇప్పుడు చైనాని దాటబోతున్నాం, ఇంకొద్ది రోజుల్లోనే చైనాని దాటబోతున్నాం. దీన్ని మనం గనక ఆపడానికి ప్రయత్నించకపోతే మరి ప్రమాదం, భారతదేశానికి ప్రమాదం తప్పదు అని చెప్పేసి చాలా మంది హెచ్చరిస్తున్నారు.